ఫ్రెండ్స్ ఇలానే మీ గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో కాల్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ అనేది డిస్‌ప్లే అవ్వద్దనుకోండి. దానికోసం నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను. దీంతో పాటే ఇన్‌స్టాగ్రామ్‌కి రిలేటెడ్ ఒక ట్రిక్ కూడా చెప్తాను. అయితే ఇలా నేమ్ రాకుండా ఓన్లీ కాల్ మాత్రమే వచ్చే ట్రిక్. ఐఫోన్‌లో వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్‌లో నేను ట్రై చేశాను. వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరు ఎవరి కాంటాక్ట్‌లో నేమ్ అయితే కనిపించొద్దనుకుంటున్నారో అందులోకెళ్ళేసేసి ఎడిట్ బటన్ ప్రెస్ చేసేసి వాళ్ళ నేమ్ డిలీట్ చేసేసి అక్కడ స్పేస్, 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 స్పేస్ అని చెప్పేసి ఒక 4, 5 సార్లు స్పేస్ బటన్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి వాళ్ళ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ కనిపించదు, వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా కనిపించదు. సో ఎవరి నేమ్ అయితే మీరు పబ్లిక్‌కి చూపించొద్దు అనుకుంటున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించొద్దు అనుకుంటున్నారో వాళ్ళ నేమ్‌నైతే ఇలా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సెకండ్ ట్రిక్ వచ్చేసేసి మీ పిల్లలు గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు అనేది మీరు మానిటర్ చేయాలనుకోండి. దానికోసం ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి ఆప్షన్ లేకుండే. కాకపోతే రీసెంట్‌గా ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. దీనికోసం మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ప్రెస్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేసేసి యువర్ యాక్టివిటీలోకెళ్ళిన తర్వాత అక్కడ మీకు వాచ్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని ప్రెస్ చేసేస్తే వాళ్ళు ఇంతకుముందు ఏమేమి వీడియోస్ అయితే చూసారో వాటన్నిటికి సంబంధించిన హిస్టరీ అయితే మనకు తెలుస్తది. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని మానిటర్ చేయడానికి, లేకపోతే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి దీన్నైతే యూజ్ చేయొచ్చు. లేదా మీరు గతంలో ఏదో ఒక వీడియో చూసారు. అది మీకు దొరకట్లేదు అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్‌లోకి వెళ్ళినా సరే మీకు ఆ హిస్టరీలో ఆ వీడియో అనేది కనిపిస్తది. లేదు ఆ హిస్టరీ అనేది డిలీట్ చేయాలి అని అనుకుంటే మీరు సెలెక్ట్ చేసి ఆ హిస్టరీని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ 2 ట్రిక్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్‌లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్ యూ.